భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్లరెడ్డి శేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కారు దిగి హస్తం అందుకోబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇప్పటికే చర్చలు కూడా జరిపిన పైళ్ల త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ లో పైళ్ల చేరికతో నియోజకవర్గంలో కారు ఖాళీ అవ్వబోతుంది. ఇక పైళ్ల శేఖర్ రెడ్డి అయితే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఇటు బీఆర్ఎస్ నుండి అయితే రాజీనామాల పర్వం కొనసాగుతున్నట్టే మనకు కనిపిస్తోంది. లోక్సభ ఇవ్వాలి అని బీఆర్ఎస్ యోచిస్తున్న వేళ ఇటు ఎక్కువ మంది రాజీనామాలు చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ పైళ్ల శేఖర్ రెడ్డి కూడా అటు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఇదే కోవలోకి ఈ రోజు భువనగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైళ్ల శేఖర్ రెడ్డి కూడా వచ్చి చేరుతున్నట్టు కూడా మనకు పక్కా సమాచారం అందుతున్న ఉంది. పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా తాను మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగానని చెప్పేసి కూడా పైళ్ల శేఖర్ రెడ్డి ఆల్రెడీ అధిష్టానం ముందు కూడా చెప్పినట్టు తెలిసింది. తను ఎప్పటి నుండో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డితో కూడా సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది. అదే ఇదే సందర్భంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా సమాలోచన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో దీనిలో భాగంగానే ప్రజెంట్ గా పైళ్ల శేఖర్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు అతను సంబంధించినటువంటి అనుచరులు కానీ అతనికి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్న విషయాల ప్రకారం పైళ్ల శేఖర్ రెడ్డి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. ఇదే విషయం సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే కుమ్మం సంప్రదించగా కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులకు అందరూ కూడా ఆకర్షిస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనటువంటి చాలా మంది వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు చేరాలని ఉద్దేశిస్తున్నారు. దానిలో భాగంగానే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా జాయిన్ కావాలని చెప్పి అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటాము, పైళ్ల శేఖర్ రెడ్డి వస్తున్నా కూడా మేము స్వాగతిస్తామని చెప్పేసి కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా పైళ్ల శేఖర్ రెడ్డి కూడా తన యొక్క అనుచరుల వద్ద మాత్రము తాను పార్టీని వీడాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. ప్రజెంట్ పరిస్థితులను బట్టి చూస్తే మాత్రము బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేని విధంగా ఉండటం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ లకు కూడా భవిష్యత్తు అనేది లేకున్నటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రజెంట్ గా ప్రభుత్వం చేసినటువంటి పథకాల పట్ల ప్రజలు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తాను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే ఇంకా మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ లో జాయిన్ కావాలని చెప్పేసి కూడా తన యొక్క అనుచరుల వద్ద కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి పైళ్ల శేఖర్ రెడ్డి తప్పనిసరిగా రేపు కానీ లేదా ఎల్లుండి కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే పుల్లారావు, మనం ఒకసారి గమనిస్తే ఇటు ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు పుల్లారావు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం పైళ్ల శేఖర్ రెడ్డి పేరుని అయితే సూచించడం జరిగింది. కానీ పైళ్ల శేఖర్ రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేయడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. సో కాంగ్రెస్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం భువనగిరి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినా గెలవను అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఉన్నారు. ఇదే కోవలో కూడా పైళ్ల శేఖర్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడటం కన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఒకవేళ టికెట్ తనకు కేటాయించినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేయొచ్చు. ఒకవేళ టికెట్ కేటాయించకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశం పైళ్ల శేఖర్ రెడ్డి రావడం జరిగింది. ముఖ్యంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కానీ పైళ్ల శేఖర్ రెడ్డి కానీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా మిత్రుత్వం ఉండడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ సందర్భంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా పైళ్ల శేఖర్ రెడ్డి స్వాగతించారు అని చెప్పేసి కూడా అతను చెప్పిన సందర్భం అయితే ఉంది. సో ఇదే సందర్భంలో ఇప్పుడు అటు ఇటు అయినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీన్ని బట్టి కుమ్మంతో కలిసి పనిచేయాలని చెప్పి పైళ్ల శేఖర్ రెడ్డి కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీన్ని కూడా కుమ్మం కూడా ఖండించలేదు. తప్పనిసరిగా అధిష్టానం ఏది చేసినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటాను, దాన్ని స్వాగతిస్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా పైళ్ల శేఖర్ రెడ్డి రాకను కూడా కుమ్మం స్వాగతిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా పైళ్ల శేఖర్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశించి అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఉండే విధంగా దానికి అనుగుణంగా నేను ఉంటానని చెప్పేసి కూడా పైళ్ల శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కారు దిగి హస్తం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ లో పైల చేరికతో నియోజకవర్గంలో కారు ఖాళీ అవ్వబోతుంది.